जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। जय శ్రీరామ్। అందరికీ నమస్కారం। నిన్నటి రోజున మనం ఎంతవరకు చెప్పుకున్నాం? చాలామంది సెషన్ జాయిన్ అయ్యారు. ఆదివారం అవ్వడం వల్ల ఏవో పనుల వల్ల చాలామంది జాయిన్ అవ్వలేకపోయారు. వాళ్ళందరూ యూట్యూబ్లో చూడొచ్చు. కానీ నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నాం? విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరానికి వెళ్ళి అయోధ్యలోనున్నటువంటి రాజైనటువంటి దశరథ మహారాజుని, ఓ మహారాజా, నేను విశ్వకళ్యాణం కోసం ఒక యాగాన్ని తలపెట్టాను. అప్పుడు ఏం జరిగింది? నాకు రావణుడి దూతలైనటువంటి మారీచ సుబాహులు నా యాగానికి విఘ్నం కలిగిస్తున్నారు. నేను యజ్ఞదీక్షితుణ్ణి కావడం వల్ల, దీక్ష అనే మాటని చాలా వివరంగా చెప్పాను. అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. మీరందరూ కూడాను దీక్ష అంటే ఏంటి, దీక్ష అనే మాటని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి మనం ఎలా అన్వయం చేసుకోవాలి అనేది నిన్న మీ అందరికీ కూడా చెప్పాను. అది కావాలంటే ఇంకొకసారి చూడండి అమ్మా, అందరికీ బాగా అర్థమవుతుంది దీక్ష అనే మాటని. నేను యాగదీక్షలో ఉండడం వల్ల వాళ్ళని నేను సంహరించకూడదు, శపించకూడదు. సహజంగా విశ్వామిత్రుడికి చాలా కోపం అని చెప్పి మనందరం చాలా అనుకున్నాం, చాలా చెప్పుకున్నాం. కానీ యాగదీక్షితుడినైనందువల్ల యజ్ఞం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాను కాబట్టి నేను ఎవరిని శపించకూడదు, ఎవరిని సంహరించకూడదు. కానీ ఈ యజ్ఞాన్ని రక్షించే బాధ్యత నీ రాముడు వహించాలి అని చెప్పి దశరథుడు మొదట్లో ఒప్పుకోకపోయినా దశరథుడి కులగురువు అయినటువంటి వశిష్ఠుడు ఒప్పుకోవడం వల్ల, వశిష్ఠుడు ఒప్పించడం వల్ల సుమంత్రుడు లాంటి మంత్రులు రాముడి తత్వాన్ని, రాముడి యొక్క శక్తిని దశరథుడికి వివరించడం వల్ల దశరథుడు, అలాగే కైకాదేవి, ఇతర తల్లులు కౌసల్య, సుమిత్ర కూడా ఒప్పుకుని శ్రీరాముణ్ణి రాముడితో పాటు లక్ష్మణుణ్ణి కూడా పంపించారు. వాళ్ళు శోనా నదికి వెళ్ళారు. శోనా నదీ తీరంలో ఉన్నటువంటి కీకారణ్యాన్ని చీకాకు పెడుతున్నటువంటి తాటకిని వధించారు. మొట్టమొదట రాక్షస సంహారం రాముల వారు తాటకా సంహారంతో మొదలుపెట్టారు. తాటకా సంహారం అయిన తర్వాత ఆ రోజు రాత్రికి విశ్వామిత్రుడితో పాటు, విశ్వామిత్రుడు ఎక్కడ పడుకుంటే అక్కడే, ఎలా ఉంటే అక్కడే అరణ్యంలోనే రాముడు, లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుడితో పాటు నిద్రించి తెల్లవారి లేచి సంధ్యాధికాలు ముగించుకుని గంగానదిని దాటారని చెప్పాం. గంగానదిని దాటేటప్పుడు ఏం జరిగింది? విశ్వామిత్రుడు పరీక్షగా ఇది గంగానది మీ సూర్యవంశానికి ముఖ్యమైనది అని చెప్పి ఒక మాట అని వదిలిన తర్వాత రాముడు ఉత్సాహం కొద్దీ అడిగాడు, అమ్మ కార్తీక, మిథిలా గ్రూప్లో ఇటు చూడమ్మా, లేదంటే వీడియో ఆఫ్ చేసుకో, వేరే పనులేమి చేయొద్దు. గంగానదిని దాటడం వల్ల, గంగానదిని దాటేటప్పుడు ఒక హింట్ ఇచ్చాడు. సూర్యవంశపు రాజులకి చాలా ముఖ్యమైనది, మీ వంశానికి చాలా ముఖ్యమైనది అని చెప్పి ఒక హింట్ లాంటిది ఇవ్వడం వల్ల రాముడు అడిగాడు, అదేంటి మహానుభావ, మా సూర్యవంశానికి మీరు ఇటువంటి ముఖ్యమైనది అని చెప్తున్నారు, ఎంత ముఖ్యమైనది, దీన్ని వివరించండి అంటే గంగానది ఆవిర్భావం ఏంటో చెప్పాడు. సగర చక్రవర్తి యజ్ఞం చేయడం వల్ల అశ్వమేధ యాగంలో వదిలినటువంటి గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్లి కపిల మహర్షి ఆశ్రమంలో పాతాళంలో కట్టివేయడం, అలాగే దాన్ని వెతుకుతూ సగరుడి కొడుకులైనటువంటి 60,000 మంది కూడా వెళ్ళడం, ఆ కపిల మహర్షి ఆశ్రమంలో వాళ్ళు గందరగోళం సృష్టించి కపిల మహర్షి మీదకి యుద్ధానికి వెళ్ళబోతుంటే కపిల మహర్షి చేతిలో వీళ్ళందరూ ఆ అగ్నికి ఆహుతైపోయి, కపిల మహర్షి యొక్క కోపం అనేటటువంటి అగ్నికి ఆహుతైపోయి వీళ్ళందరూ బూది కుప్పలుగా పడడం, ఆ తర్వాత
అంశుమంతుడు, సగరుడి మనవడైనటువంటి అంశుమంతుడు ఈ పినతండ్రులు బాబాయిలందరినీ వెతుక్కుంటూ రావడం, అశ్వమేధ యాగాల్లో వదిలిపెట్టినటువంటి ఈ అశ్వాన్ని అంటే గుర్రాన్ని కనిపెట్టి కపిల మహర్షి ఆశ్రమం నుంచి తీసుకెళ్ళి ముందు గుర్రంతో ఆ పని అక్కడ అశ్వమేధ యాగాన్ని పూర్ణాహుతి చేయించడం, అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయించడం, ఆ తర్వాత బాబాయిలకి అంటే పినతండ్రులైనటువంటి సగరులకి ఎలా జలతర్పణ చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో అలా 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 ముందుకు సాగుతుండగా సగరుడి హయాం అయిపోయింది, అంశుమంతుడి హయాం అయిపోయింది, అంశుమంతుడి కొడుకైనటువంటి దిలీపుడి హయాం కూడా అయిపోయింది రాజ్యంలో. ఆ తర్వాత వచ్చినవాడు భగీరథుడు ఆలోచించి జపం అంటే తపస్సు చేసి బ్రహ్మగారి సలహా మీద గంగను ప్రత్యక్షం చేసుకొని గంగ సమ్మతితో శివుడి కోసం పరమేశ్వరుడి కోసం జపం చేసి పరమేశ్వరుణ్ణి ఒప్పించి జటాజూటంలో బంధింపచేసి అందులోంచి ఒక పాయని బయటకు విడిపించి పాతాళం వరకు ప్రవేశింపచేసి మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమం ద్వారా అటు నుంచి ప్రవహిస్తుండగా ఆ జహ్ను మహర్షి ఆశ్రమం అల్లకల్లోలం అయిపోతే జహ్ను మహర్షి కోపంతో ఆ నీరంతా కూడా మింగేస్తే ఆ తర్వాత ప్రార్థించి బయటికి విడిపించుకుని జాహ్నవి అనే పేరు రూపాంతరం చెంది గంగాదేవి జాహ్నవి అనేటటువంటి పేరుతో రూపాంతరం చెంది పాతాళలోకంలోకి కూడా ప్రవేశించింది. పాతాళలోకంలో ఉన్నటువంటి సగరులందరి ఆ బూది కుప్పల మీదుగా ప్రవేశించి జలతర్పణ వదిలేలాగా అవకాశం కల్పించింది. అప్పటి నుంచి గంగానది భూలోకం మీద, అందులోనూ మనందరం గర్వించదగ్గటువంటి విషయం ఏమిటంటే మన భారతదేశంలోనూ గంగానది మన కోసం ప్రవహించి మనల్ని పావనం చేస్తుంది. అంతవరకు చెప్పుకున్నాం. ఆ విషయం అంతా విని రాముడు చాలా చాలా గర్వపడ్డాడు, పొంగిపోయాడు. అబ్బా గురుదేవా, ఈ గంగానది మా వంశపు రాజుల వల్ల, మా వంశ మూల పురుషుల వల్ల ఇక్కడికి రావడం అనేది నాకు చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి చాలా చాలా సంతోషించాడు. అంతవరకు నిన్న చెప్పుకున్నాం. ఇవాల్టి రోజున గంగానది దాటారు వీళ్ళు. గంగానది యొక్క చరిత్రని తెలుసుకున్నటువంటి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి గంగానది దాటారు. ఒక పడవలో గంగానది దాటి అవతల పక్కకు వెళ్ళారు. అవతల పక్కన విశ్వామిత్రుడి యొక్క సిద్ధాశ్రమం ఉంది. విశ్వామిత్రుడి యొక్క సిద్ధాశ్రమం గుర్తుపెట్టుకోండి, క్విజ్లో అడుగుతాను మళ్ళీ ఎప్పుడో. విశ్వామిత్రుడి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఆ సిద్ధాశ్రమంలో మరి అసలు పని ఏమిటి? ఈ తాటకని చంపిస్తాను, గంగానది యొక్క వృత్తాంతం చెప్తాను అని చెప్పి తీసుకెళ్ళాడా రాముణ్ణి? దశరథుడిని ఒప్పించి విశ్వామిత్రుడు తీసుకెళ్ళినటువంటి పని ఏంటి అసలు? నేను నీ కొడుక్కి శస్త్రాస్త్ర విద్యలు నేర్పిస్తాను, తాటకని చంపిస్తాను, గంగ గురించి చెప్తాను, భగీరథుడి వృత్తాంతం చెప్తాను అని చెప్పాడా? లేదు. అసలు ఇంటెన్షన్ ఏంటి? రాముణ్ణి విశ్వామిత్రుడు తీసుకెళ్ళడానికి గల కారణం, మొట్టమొదటి కారణం, అసలు అఫీషియల్గా ఏమని చెప్పి తీసుకెళ్ళాడు? అది నెరవేరాలా లేదా? అవునా కాదా? అసలు యాగరక్షణ అనేది జరగాలా లేదా? ఆ యాగరక్షణ కోసం బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక చిన్న వర్ణన మీకు కవులు చూసినట్టుగా ఎలా వర్ణిస్తారు అనేది కూడా చిన్నపిల్లలైనా సరే మీకు ఒక చిన్న వర్ణన చెప్తాను. మామూలు మాటల్లోనే చెప్తాను. కవులు చెప్పినంత రేంజ్లో మనం మాట్లాడుకోవద్దు. మామూలు మాటల్లోనే చెప్తాను. ఆ రామలక్ష్మణులు ఇద్దరు చెరొక పక్క నించుని విశ్వామిత్రుడు మధ్యలో నించుని కదలి వెళ్ళిపోతుంటే అట పరమేశ్వరుడి పక్కన మధ్యలో విశ్వామిత్రుడిని పరమేశ్వరుడితో పోల్చారు. పరమేశ్వరుడి పక్కన 3 తలల పాములు 2 సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాలైనటువంటి 3 తలల పాములు 2 కదలి అలా అలా పరమేశ్వరుడి పక్కనే వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయట. 3 తలల పాములు ఏమిటి? ఎక్కడైనా ఉంటాయా? చూసామా? అయితే 5 తలల పాములు చూస్తాం, లేదంటే 10 తలల పాములు చూస్తాం. 1000 తలల పాము ఆదిశేషుడు, ఆయన గురించి మాట్లాడుకుంటారు. 3 తలల పాము ఏమిటి? అది తెలుసుకోవాలి. అక్షయబాణ తూనీరములు అని చెప్పి ఉంటాయి. అక్షయబాణ తూనీరములు అంటే ఏమిటి?
బాణాలు పెట్టుకునేటటువంటి సొరుగులు ఇటుపక్క పెట్టుకుంటారు. ధనుర్విద్య నేర్చుకున్న వాళ్ళు, అంటే బౌ అండ్ యారో, బాణము ధనుస్సు విద్యతో యుద్ధం చేసేవారు, బౌ అండ్ యారోతో యుద్ధం చేసేవారు ఏం చేస్తారు, అక్షయ బాణ తూనీరాలను పెట్టుకుంటారు. ఇటుపక్క ఒక బాణాల అమ్ముల పొది, ఇటుపక్క బాణాల పొది, రెండు పక్కలా పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఈ తల మీద ఉన్న కిరీటము అంతా కలిపి ఒక పడగలా కనిపిస్తోందట. ఇటుపక్కనున్న ఒక అంబుల పొది, ఇటుపక్కనున్న ఒక అంబుల పొది కలిపి చెరొక తలగా కనిపిస్తోందట. ఒక పాముకి రెండు తలలు ఇలా కనిపించి మధ్యలో అసలు తల కనిపిస్తూ ఉంటే ఈ అక్షయ బాణ తూనీరాలు రెండు ఇలా రెండు తలలుగా కనిపిస్తూ మధ్యలో అసలు తల, దానిపైన కిరీటము చక్కగా దగదగా మెరిసిపోతూ ఉంటే రాముడు లక్ష్మణుడు కూడా మూడు తలల పాములు కనిపించినట్టుగా కనిపించారట. మధ్యలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు పరమేశ్వరుడిలా కనిపించారట. తప్పులేదు, మహర్షిని ఒక పరమేశ్వరుడితో పోల్చడం, ఒక దేవుడితో పోల్చడం తప్పులేదు. అందులో విశ్వామిత్రుడంతటి వాడు మనకి గాయత్రి మంత్రాన్ని మనకి ధారపోసినటువంటి వాడు, గాయత్రి మంత్రాన్ని మనందరికీ అందించినటువంటి వాడు విశ్వామిత్రుడు. అది అందమైన వర్ణన, మీరు తెలుసుకోవాలి పిల్లలు. వర్ణించడము, కంపేర్ చేయడము, కంపారిజన్ అనేది ఎలా చేస్తారు అనేది మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు, సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళి ఆయన సంకల్పించినటువంటి యాగాన్ని మొదలుపెట్టాడు. మీకు ముందే చెప్పాను, యాగం జరుగుతూ ఉండగా కొన్ని నెలల పాటు జరుగుతుంది ఆ యాగం. దశరథ మహారాజు ఏడాది పాటు చేశాడు అశ్వమేధ యాగాన్ని, ఒక్క ఏడాది పాటు చేశాడు. అన్నదానాలు, వస్త్రదానాలు, ఇంకేవేవో దానాలు అన్నీ చేసి ఒక ఏడాది పాటు చేశాడు దానాన్ని. ఈ అశ్వమేధ యాగం గురించి బాగా తెలియాలి అంటే నాకు పరమగురువు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు వర్ణించినటువంటి బాలకాండలో అశ్వమేధ యాగం గురించి వినండి. పిల్లలైనా కూడా వినడానికి ప్రయత్నించండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. 2 రోజులు చెప్పారు ఆయన అశ్వమేధ యాగం గురించి. దశరథుడు చేసినటువంటి పుత్రకామేష్టి గురించి 2 రోజులు చెప్పారు ఆయన. మనం క్లుప్తంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం దాన్ని చాలా ఇది చేసి మీకు అర్థం అవ్వడానికి ఎంత కావాలో అంతవరకే చెప్పాను నేను. ఆయన మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన అంటే చెప్పగలిగాడు, ఆయన ముందు నేనెంత, నేను మీకెంత కావాలో అంత చెప్పగలను నేను. కాబట్టి ఈ సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు తలపెట్టినటువంటి యాగాన్ని ప్రారంభించాడు. ప్రారంభించిన వెంటనే విశ్వామిత్రుడు చెప్పినటువంటి ఈ విఘ్నాలు, ఏ విఘ్నాలు, మారీచుడు, సుబాహుడు, ఈ విఘ్నాలు కల్పించడం బాగా మొదలైందనమాట. వాయిస్ బ్రేక్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి, పర్వాలేదు. విఘ్నాలు కలగడం మొదలయ్యాయి. విఘ్నాలు కలగడం మొదలైన తర్వాత ఏం జరిగింది, ముందే అస్త్రవిద్యని శస్త్రవిద్యని నేర్పించాడు. ఎందుకు, తాటకకి అంత అవసరం లేదు. తాటక ఒక అల్పురాలు, ఏదో కాస్త ఆ అడవి మీద కాస్త పెత్తనం సంపాదించి అక్కడికి వచ్చినంత వరకే వాళ్ళని పీడిస్తోంది, అక్కడి వరకే అందరినీ హింసిస్తోంది. కానీ మారీచ సుబాహులు అలా కాదు, మాయల్లో చాలా ఆరితేరిపోయినటువంటి వాళ్ళు. మారీచుడు అనేవాడు ఒక మెజీషియన్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. మీకు బాగా చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదటి మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరు అంటే మారీచుడు. మనం గొంతు మార్చి మాట్లాడతాం కదా, ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. శివారెడ్డి గారు, తర్వాత నేరెళ్ల వేణుమాధవ్ గారు, పరమ పూజ్యుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారు అసలు ధ్వని అనుకరణ విద్యలో చాలా గొప్పవాడు. అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరికన్నా ముందు చేసిన వాడు ఎవడు ప్రపంచంలో, మారీచుడు. వాడు రాక్షసుడే అయినా కొన్ని విద్యలు అంటూ ఉంటాయి కదా, ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ టాలెంట్. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రతిభ అనేది ఉంటుంది, అవునా కదా? అటువంటి వాళ్ళు ఈ రాక్షసులు కావడం వల్ల ఈ యాగాన్ని చికాకు పరచడం మొదలు పెడితే ముందే అస్త్రవిద్యని శస్త్రవిద్యని అలాగే ఆకలి దప్పుల్ని జయించగలిగే బల అతి బల విద్యల్ని కూడా నేర్పించాడని నిన్న మనందరం అనుకున్నాం కదా.
నేర్చుకున్నావా లేదా? ఇవాళ క్వశ్చన్ కూడా అదే ఇచ్చాను నేను, అవునా కదా? ఆకలిని ఆకలిని నిద్రని జయించగలిగే శక్తి ఇచ్చాడు విశ్వామిత్రుడు. ముఖ్యంగా లక్ష్మణుడిని చాలా ప్రేరేపించాడు ఆ శక్తిని నేర్చుకోమని చెప్పి అన్నాడు. రాముడు కూడా నేర్చుకున్నాడు, కానీ లక్ష్మణుడిని బాగా గుర్తుపెట్టుకుని నేర్చుకోమని చెప్పాడు. ఇప్పుడు అతిబల బల రెండు కూడా ఉపయోగానికి వస్తున్నాయి. ఎందుకంటే యాగం జరుగుతోంది. యాగం జరిగే టైంలో ఎప్పుడైనా వాళ్ళు చికాకు పెట్టచ్చు యాగాన్ని. వాళ్ళకేం సమయం సందర్భం ఉండదు. అందులో రాక్షసులు రాత్రిపూటే బాగా చికాకు పెట్టగలరు. ఎందుకంటే వాళ్ళు సంచరించినప్పుడు వాళ్ళకి రాత్రిపూట వాళ్ళ శక్తి, వాళ్ళ పట్టు అలా ఉంటుంది. అందుకని ఈ యాగం జరుగుతోంది. జరిగినప్పుడు వాళ్ళు వస్తున్నారు, చికాకు పెడుతున్నారు, సాధ్యమైనంత వరకు నియంత్రిస్తున్నారు. నియంత్రించిన తర్వాత ఈ రాముడు లక్ష్మణుడు, ఈ యాగమేమో ముగింపుకు వస్తోంది. కొన్ని నెలల పాటు జరిగింది యాగం. ఈ యాగమేమో ముగింపుకు వస్తోంది. ముగింపుకు వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు మరీ విజృంభించారు, బాగా విజృంభించారు. ఎలాగైనా యాగాన్ని ఆపేయాలని ఎక్కడెక్కడి రక్తము, ఎక్కడెక్కడి చెడు పదార్థాలు అన్నీ తీసుకొచ్చి పొయ్యడం మొదలుపెట్టారు. మొదలుపెట్టేసరికి ఏమైందంటే గురువుగారి కనుసన్నలే ఆజ్ఞలుగా, గురువుగారు ఇలా కంటితో ఇలా చూసి ఇలా ఇలా సైగ చేస్తే ఆ కనుసన్నలే ఆజ్ఞలుగా సుబాహుడి మీదకి ఎక్కుపెట్టారు. సుబాహుడి మీదకి ఎక్కుపెట్టేసరికి ముందు సుబాహుడి మీదకి బాణం వేసేసరికి సుబాహుడు చచ్చిపోయాడు ఆన్ ద స్పాట్. ఒక్క నిమిషం, నేను సాకేతం టీం వాళ్ళని మ్యూట్ చేస్తున్నాను. మిథిలా టీం వాళ్ళకి చెప్తున్నానండి, ఎవరికైనా డిస్టర్బెన్స్ కనుక కలిగితే యూ ప్లీజ్ లాగౌట్ అండ్ లాగిన్. ఎందుకంటే సాకేతం టీంలో ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అందరూ శుభ్రంగా లాగిన్ అవ్వగలిగారు. ఇవే సిగ్నల్స్ అదే కంప్యూటర్లో వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఎవరికైనా సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే లాగౌట్ అండ్ లాగిన్. ప్లీజ్ డోంట్ మైండ్, ఓకే? ఏమి అనుకోవద్దు. ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయండి. గురువు గారి కనుసన్నలే ఆజ్ఞగా సుబాహుణ్ణి ముందుగా చంపారు. కానీ మరీచుణ్ణి వదిలేశారు. మారీచుణ్ణి ఎందుకు వదిలేశారు? మారీచుణ్ణి చంపమని గురువు గారు చెప్పలేదు, రాముడు అనుకోలేదు. కానీ మారీచుడికి రాముడి దెబ్బ అంటే ఏంటో చూపించాడు. ఒక్క దెబ్బ, ఒక బాణం పెట్టి కొట్టేసరికి 1000 యోజనాల దూరం, అంటే 1000 కిలోమీటర్ల దూరం అనుకోండి. అయ్యుండొచ్చు కదా, 1000 కిలోమీటర్ల దూరమే అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అనే చెప్తున్నాను. ఉదాహరణకి ఏ ఉత్తరప్రదేశ్లోనో ఉత్తరాఖండ్లోనో, ఇప్పుడు భారతదేశ కాలమానాల ప్రకారం నేను మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. భారతదేశ కాలమానములు భారతదేశపు కొలతల ప్రకారం మాట్లాడుతున్నాను. ఏ ఉత్తరాఖండ్లోనో ఉత్తరప్రదేశ్లోనే, లేదంటే ఏ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ దగ్గర ఈ విశ్వామిత్రుడు యాగం చేశాడు అనుకుందాం. అక్కడి నుంచి లెక్క పెడితే శ్రీలంక ఎంత దూరం ఉంటుంది? ఓ 1000 కిలోమీటర్లు ఉంటుందా? ఈజీగా ఓ 1000 కిలోమీటర్లు ఉంటుందా శ్రీలంక? అందుకనే 1000 యోజనముల దూరము అని చెప్పి చాలా సులువుగా వాల్మీకి రాశాడు. అంటే వాల్మీకి ఇతర మహర్షులకి వాళ్ళందరికీ మరి విజ్ఞానం తెలియదా, కొలతలు తెలియదా? మన మహర్షులకి ఏం తెలియదని చెప్పి మనం అనుకుంటున్నాము. వాళ్ళకన్నీ తెలుసు, అవునా కాదా? సమస్తము తెలుసు వాళ్ళకి. వాళ్ళు అందుకనే అంత అలవోకగా రాయగలిగారు. అది అర్థం చేసుకోండి. అంత అలవోకగా ఎలా రాయగలిగారు? కేవలం వాళ్ళు దివ్య దృష్టితో చూసి రాయగలిగారు వాళ్ళందరూ కూడా. అది మన మహర్షుల యొక్క గొప్పతనం. సరే, మారీచుడికి రాముడి దెబ్బ అంటే ఏంటో తెలిసేలా ఒక బాణం వేసి కొడితే వాడు అంత దూరంలో ఎగిరి 1000 యోజముల దూరం అవతల పడ్డాడు. వాడికి ఇప్పుడు ఏంటంటే రాముడు అనే మాట చెప్తే, రాముడు అనే లోపు రకారంతో ఏదన్నా పలికితే వాడికి భయం వేసేంతగా మారిపోయాడు వాడు. రాముడు అనక్కర్లేదు, రథము అంటే రా అనే మాట పలికి ధము అని పలికేలా అయ్యి బాబాయ్ రాముడు అంటాడేమో అనంత భయంలో పడిపోయాడు వాడు. ఇప్పుడు రకారము అనే మాటతో ఏం పలికినా, రకారంతో ఏ మాట పలికినా వాడు రాముడు అనేస్తాడేమో, రాముడు వచ్చి చంపేస్తాడేమో అన్నంత భయంలోకి జారిపోయి వాడు అలా తపస్సులో మునిగిపోయాడు. వాడు ఎంత రాక్షసుడైనా తపస్సులో మునిగిపోయాడు. కానీ నేను తర్వాత చెప్తాను, మనం అరణ్యకాండ చెప్పుకునేటప్పుడు చెప్తాను.
మారీచుడు చెప్తాడు రావణాసురుడికి, ఒరే నువ్వు అనవసరంగా వెళ్తున్నావు, నీకు అర్థం కావట్లేదు రాముడు అంటే ఏంటో, ఆ దెబ్బ తిన్నవాడిని కాబట్టి నాకు తెలుసు, అనవసరంగా రాముడితో పెట్టుకోకు, దాని ముక్కు చెవులు కోసేస్తే కోసారు, వదిలే, అక్కడితో పోయింది, పీడ పోతుంది, అనవసరంగా వెళ్ళి రాముడితో పెట్టుకోకు, రాముడి దెబ్బ ఏంటో నాకు తెలుసు, పుత్రమిత్ర కళత్రాదులతో సహా, అంటే వంశం మొత్తం నాశనమైపోతుంది చెప్తున్నాను నీకు, ఎవరూ మిగలరు, నీ కొడుకులు మనవలు నీ భార్యలు నీ వంశము నీ పరివారము ఏదీ మిగలదు అని చెప్పాడు. మారీచుడు చెప్పాడు, రావణాసురుడు వినలేదు. సో మారీచుడికి ఆ దెబ్బ తగిలింది, వాడు అంత దూరం వెళ్ళి పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ యాగం కూడా పూర్తయ్యేసరికి ఏం జరిగింది, అక్కడ యాగానికి వచ్చినటువంటి మిగిలిన మహర్షులందరూ ఉంటారు కదా. ఇప్పుడు విశ్వామిత్రుడు అంతటి వాడు యాగం చేస్తున్నాడంటే అందరూ వస్తారు, చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళు అందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రాముని ఆశీర్వదించారు, శ్రీరాముడివి కావాలి అని ఆశీర్వదించారు. అంటే ఏంటి, నీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించారు. కళ్యాణమగుగాక అంటే పెళ్లి చేసుకోనైనా నువ్వు యుక్త వయసుకు వచ్చావు అని చెప్పి, పరిపూర్ణుడివి కావాలి, పెళ్లి చేసుకుని పరిపూర్ణుడివి కావాలి అని కూడా ఆశీర్వదించారు. సరే, అక్కడి నుంచి ఇప్పుడు తీసుకొచ్చేయడం ఒకటే కాదు కదా, తీసుకొచ్చిన తర్వాత గురువు గారి యొక్క బాధ్యత ఏంటి, గురువు గారి బాధ్యత మిగతా విషయాలన్నీ కూడా చెప్పి క్షేమంగా ఇంటికి చేర్చాలి, లేదంటే ఆ తీసుకెళ్ళేటటువంటి వాళ్ళకి ఒక మహత్తరమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చాలి. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్నారు వీళ్ళు. ఒక చోట ఎటువంటి జనసంచారము లేకుండా ఒక ఆశ్రమం కనిపెట్టింది. ఆ ఆశ్రమం ఎలా ఉందంటే కళావిహీనంగా ఉందంటే ఎటువంటి అట్రాక్షన్స్ లేకుండా, ఎటువంటి శోభ లేకుండా, ఎటువంటి జనసంచారము లేకుండా అలా కళావిహీనంగా ఉంది. ఏంటి ఆశ్రమం అని అడిగాడు రాముడు. ఇప్పుడు ధైర్యం వచ్చింది రాముడికి కాస్త ధైర్యం వచ్చింది. ఎందుకంటే నిన్న గంగా అవతరణం సమయానికి రాముడికి ఏంటంటే ఒక హింట్ ఇస్తే తప్ప రాముడు మాట్లాడేంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే గురువు గారితో కూడా ఇంటిమసీ, మనం ఒక 4 రోజులు ఒకళ్ళతో ఉంటేనే కానీ ఇంటిమసీ అనేది పెరగదు కదా. వెంటనే కనిపించిన ప్రతి కొత్త వాళ్ళతోనూ మాట్లాడేం కదా. ఎంత గురువైనా సరే ఒక స్కూల్లో చేరతాం మనం. స్కూల్లో చేరిన తర్వాత మొట్టమొదటి రోజు మ్యాథ్స్ లెక్చరర్తో మాట్లాడడానికి, తెలుగు లెక్చరర్తో మాట్లాడడానికి, లేదంటే మ్యాథ్స్ సార్తోనూ తెలుగు సార్తోనూ వీళ్ళందరితో ఎలా మాట్లాడతాం. మొదటి రోజు చాలా జాగ్రత్తగా వాళ్ళు అడిగినంత వరకే సమాధానం చెప్తాం. 1 month అయిన తర్వాత ఏం జరుగుతుంది, మనం మాట్లాడేయడం మొదలు పెడతాం, వాడు ఒరే బాబు నోరు మూసుకోరా అంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటిమసీ. కానీ రాముడు అలా చేయలేదు. రాముడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. మనం కూడా అదే నేర్చుకోవాలి. గురువు దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, అంతేగాని మనకొచ్చు కదా అని మాట్లాడకూడదు. A+B² ఫార్ములా నువ్వు పాత స్కూల్లోనో లేదంటే ట్యూషన్ మాస్టర్ దగ్గర నువ్వు నేర్చుకున్నావు. నేను అడగకుండా మాత్రం నువ్వు నోరెత్తకు. యూ డోంట్ షో అప్ యువర్ టాలెంట్ బిఫోర్ 40 people. 40 మంది నీలాంటి వాళ్ళే నీ చుట్టూతా కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముందు నేను గొప్పవాణ్ణి అని చూపించుకోవడానికి నీకు వచ్చినా రాకపోయినా ఏదో మాట్లాడేయాలి, ఏదో చేసేయాలి అని చెప్పి అందరి ముందు మాట్లాడకు. ఎందుకంటే నువ్వు ఒక్కడివే కాదు తెలివైన వాడివి, నీతో పాటు 40 మంది ఉన్నారు. దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, నీ పక్కన కూర్చున్న వాడికి ఇంకొక రకమైన టాలెంట్ ఇచ్చాడు, నీ వెనక బెంచీలో కూర్చున్న వాడికి ఇంకొక రకమైనటువంటి టాలెంట్ ఇచ్చాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. గురువు అడిగితే చెప్పు, నీకు తెలిస్తే అది నీ వరకు పెట్టుకో. నిన్నెవరైనా సహాయం అడిగితే వాళ్ళకి చేయి. నీ పక్కన నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, రే నాకు ఇది రావట్లేదురా, ఈ లెక్క నాకు ఈ క్వశ్చన్ ఎందుకో నాకు అర్థం కావట్లేదురా, టీచర్ గారిని మళ్ళీ అడిగితే బాగోదని చూస్తున్నాను అని చెప్పి వాళ్ళు చాలా ఇదిగా అడుగుతారు కదా. అడిగినప్పుడు నీ మంచితనం కొద్దీ నువ్వేం చేయాలి, అప్పుడు నువ్వేం చేయాలి? దెన్ యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ నోన్ అండ్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ యూ హ్యావ్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే
ఇప్పుడు ఏం చేశాడంటే రాముడు అడిగాడు. రాముడు అడిగినప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, పూర్వం బ్రహ్మగారు అప్సరసలని ఎవరో సృష్టించారు, దేవతా సృష్టి అది అని చెప్పి బ్రహ్మగారు ఏం చేశారంటే అంతే అందగత్తను ఒకళ్ళని సృష్టించాలి అని చెప్పి అహల్య అనే ఒక ఆడదాన్ని సృష్టించాడు. అహల్య అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించాడు బ్రహ్మదేవుడు. అహల్య దేవ సృష్టి కాదు. అహల్య ఏమి క్షీరసాగర మదనంలోంచి లేచి వచ్చినది కాదు. ఈ అహల్య బ్రహ్మగారు సృష్టిస్తే పుట్టినది. ఈ అహల్యని సృష్టించిన తర్వాత ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ప్రతిరోజు తపస్సు చేసుకుంటాడు, అందరి తలరాతలు రాస్తూ ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. ఈ అందగత్తెను ఆయన పెట్టు కూర్చుని ఆయన ఏం చేస్తాడు? ఎంత కూతురైనా సరే. గౌతమ మహర్షి అని చెప్పి మనకి సప్తర్షులలో ఒకడు గౌతమ మహర్షి. ఆ గౌతమ మహర్షిని పిలిచి ఇచ్చాడు, ఓ గౌతమ, నువ్వు ఈవిడ ఆలనా పాలన నువ్వే చూడు అని చెప్పి గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం కూడా చేశాడు. గౌతమ మహర్షికి ఇచ్చి అహల్యని పెళ్లి చేశాడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో అహల్యది తప్పా కాదా అన్నది పక్కన పెడితే, అహల్యకి అప్పటి వరకు ఇంద్రుడు అంటే ఇష్టం ఉండేది. గౌతమ మహర్షితో పెళ్లి అయ్యే వరకు ఇంద్రుడు అంటే ఇష్టం ఉండేది. కానీ బ్రహ్మగారు ఏం చేశారు? కూతురుని అడగలేదు, నీకు ఇష్టమా కాదా అనే విషయం కూతురుని అడగలేదు. అడగకుండా ఆయన నిర్ణయం తీసుకుని ఆయన పంపించేశాడు. గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేసి ఆయన పంపించేశాడు. సరే, కాలం గడుస్తోంది, అలాగా కాలం గడుస్తోంది. ఒకనాడు ఏమైందంటే ఇంద్రుడి కూడా కుటిల బుద్ధితో ఏం చేశాడంటే ఇదే విషయం ఇంద్రుడు కూడా ఎందుకు చేశాడు అన్నది, అట్రాక్షన్ అనే విషయాన్ని ఇంద్రుడు కూడా ఒక లోనయ్యాడు, ఒక ప్రలోభము అనేటటువంటి విషయానికి లోనయ్యాడు. ఇంద్రుడు కూడా ఈ అహల్యని అనుభవించాలని చెప్పి ఉద్దేశంతో గౌతమ మహర్షి వేషంలో వచ్చి కోడిగా కూస్తాడు. ఇప్పుడు రోజు పొద్దున్నే కోడి కూస్తే మహర్షులు వాళ్ళు వెళ్ళి చక్కగా సంధ్యావందనాలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. గౌతముడు సంధ్యావందనానికి వెళ్ళేలా చేయాలంటే ఒక కోడి కుయ్యాలన్నమాట. కోడిగా మారి ఇంద్రుడు ముందు కోడిగా ఒక కూత కూసి గౌతముడు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేలా చేసి, ఆ వెళ్ళిన తర్వాత గౌతముడి వేషంలో వచ్చి అహల్యతో గడుపుతాడు. మీకు అంతవరకు చాలు, అహల్యతో గడుపుతాడు, అహల్యని అనుభవిస్తాడు, అహల్యతో గడుపుతాడు. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అహల్యకి తెలుసు వచ్చినవాడు గౌతముడు కాదు, ఇంద్రుడే మారువేషంలో వచ్చాడని చెప్పి అహల్యకి తెలుసు. కానీ తనకి కూడా అంతకుముందు పెళ్లికి ముందు ఇంద్రుడి మీద మనసు ఉంది కాబట్టి ఆవిడ కూడా తప్పైనా సరే చేసింది. సరే, అయిపోయింది. గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చేసరికి ఏమైందంటే ఈ ఇంద్రుడు కనిపించాడు. సహజంగా కోపం వస్తుంది, భర్త కాబట్టి కోపం వచ్చింది గౌతమ మహర్షికి. గౌతమ మహర్షి కోపం రాగానే శపించాడు, ఇంద్రుడా, నీ ఒళ్ళంతా యోని గ్రంథులుగా మారిపోయి 1000 కళ్ళతో చరించు అని చెప్పి శపించాడు. ఆ ఇంద్రుడు అక్కడితో వెళ్ళిపోయాడు. నువ్వు పుంస్వాన్ని పోగొట్టుకుంటుంటే మీకు ఎలా చెప్పాలి, మగతనము అనేది ఉంటుంది కదా, మగతనాన్ని పోగొట్టుకుంటావు. అని చెప్పి శపించాడు. భార్య అయినటువంటి అహల్యను ఏం చేశాడు? విడాకులు ఇచ్చేస్తాను అనలేదు, ఆ దరిద్రం మన దగ్గర లేదు. తప్పు చేసిన భార్యని సంస్కరించుకున్నాడు గౌతముడు. ఎలాగా? నువ్వు తప్పు చేసావు, ఎందుకు? నువ్వు తిన్న ఆహారం నీ ఒంట్లో చెడు పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచనని బాగా ప్రేరేపించింది. కాబట్టి నువ్వు ఆహారం తీసుకోవడం మానే. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని అని చెప్పి శపించలేదు. పరమ నీచమైన ఇదేంటంటే, మనం చాలామందిని గౌతముడు అహల్యని శపించేశాడు అని చెప్పి చెప్తాడు. గౌతముడు అహల్యని శపించలేదు, భార్యను శపిస్తే ఆయనకే వస్తుంది. శాడిస్టెడ్ అని చెప్పి ఒక రాటను కట్టేస్తారు ఇవాళ రోజున అందరూ కలిసి. భార్యని గౌతముడు శపించలేదు, సలహా ఇచ్చాడు. వాయుభక్ష
నిరాహార తప్యంతి భస్మసాయిని అని చెప్పి. నువ్వు ఎవరికీ కనిపించకుండా బూది అంటే దుమ్ముతో కవర్ అయిపోయి, దుమ్ము కప్పబడిపోయి, నువ్వు అలా ఎవరికి కనిపించకుండా ఓ మూల పడున్నట్టుగా అనిపిస్తావు. అనంతరకు వాయుభక్ష అంటే గాలి మాత్రమే పీల్చుకొని బతుకు. పరమాత్మ గురించి నువ్వు తపస్సు చెయ్యి. ఒకనాడు వస్తుంది, ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజున పరమేశ్వరుడు పరమాత్మ ఈ ఆశ్రమ వాటికకు వస్తాడు. ఆశ్రమ వాటికకు వచ్చి ఆశ్రమంలో అడుగు పెట్టినప్పుడు ఇక్కడ చాలా క్లారిఫికేషన్ ఇవ్వాలి పిల్లలందరికీ. ఏంటంటే రాముడు వచ్చాడు, రాయి రూపంలో ఉన్న అహల్యని ఇలా కాలుతో తన్నాడు, కాలుతో ఇలా తాకాడు, ఆ రాయి ఏమో ఆడదైపోయింది అని చెప్పి మనకి ఏవేవో వర్ణనలు మన అనుకూలత కోసం, సాహిత్యం కోసం, గీతాలు రాసుకోవడం కోసం, పాటలు రాసుకోవడం కోసం ఏవేవో వర్ణనల రూపంలో మనం అలాగా చెప్పుండొచ్చు. కానీ వాల్మీకి రామాయణంలో యథాతథంగా చెప్పాలంటే వాల్మీకి చెప్పినది ఆహారం మానేసి తపస్సు చెయ్యి. ఎటువంటి ఆధారము లేకుండా నువ్వు ఒక బూదితో కప్పబడిపోయి అలా ఎవరికి కనిపించకుండా ఒక మూలను పడుండి తపస్సు చెయ్యి. పరమేశ్వరుడు వచ్చి నీకు మోక్ష నీకు ముక్తి ప్రసాదిస్తాడు. ఇటువంటి తప్పు జరగకుండా నీకు ఒక ప్రాయశ్చిత్తం జరిగినంత పని జరుగుతుంది అని చెప్పి సెలవిస్తాడు గౌతముడు. అప్పుడు అహల్య భర్త చెప్పిన మాట ఖచ్చితంగా వినింది. తప్పు చేసినా అక్కడితో అయిపోయింది ఆ ఎపిసోడ్. పీక్కుంటూ లాక్కుంటూ కూర్చోలేదు. నా ఇష్టం, మా నాన్నగారు వెళ్ళలేదు, నీకు తీసుకొచ్చి కట్టాడు, ఈ పిచ్చ మాటలన్నీ మాట్లాడలేదు అహల్య. అవును, నేను తప్పు చేశాను. ఒక బ్రహ్మర్షి, సప్తర్షులలో ఒకడైనటువంటి గౌతముడి భార్యని నేను తప్పు చేశాను. ఆయన స్థాయికి ఆయన చెప్పింది విని నేను సంస్కరించుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను మార్పు చూపించుకోవాలి అని చెప్పి ఏం చేశారు? అహల్య విని తపస్సు చేసింది. ఒక్క నిమిషం, 2 గ్రూప్స్కి చెప్తున్నాను. నేను లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి. లింక్ టైము వెంటనే లాగిన్ అయిపోండి, బాగుంటుంది ఇప్పుడు. ఎందుకంటే శివధనుర్భంగం ఉంది ఇవాళ, అది చూడొద్దు మనం. అందరూ లాగౌట్ చేసి లాగిన్ అయిపోండి.